నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి అన్ని పేపర్లోనికి సంబంధించిన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఇంకో విషయాన్ని కూడా మన ప్రేక్షకులు ఆలోచించాలి. ప్రతిరోజు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు వార్తా విశ్లేషణలను, ప్రజలను జరిగే సమస్యలను కూడా ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించడానికి కూడా టిఆర్ నిజాం సిద్ధంగా ఉన్నది. కాబట్టి మాది యొక్క విషయాలు ఎక్కువ మందికి పోవాలంటే మీ యొక్క సహకారం మాకు అవసరంగా ఉన్నది. కాబట్టి మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ ఛానల్ను ముందు తీసుకుపోవడానికి మేమంతా సహకారం అందియండి అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా. ఇంకోటి, ఇంకా వార్తా విశేషాలకు వస్తే పేపర్లోని వార్తలు ఒకసారి చూసుకుందాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసిండ్రు. మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట చెప్తా ఉన్నాడు. నియోజకవర్గానికి ఒక సూపర్ మార్కెట్ మహిళల చేత చేపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నియోజకవర్గానికి ఒక సూపర్ బజార్, మండల కేంద్రంలో ఒక రైస్ మిల్లు, గోదాములకు స్థలాలు ఇస్తాం. మహిళలకు ఉచిత ప్రయాణానికి ఆల్రెడీ ఆర్టీసీ 10,000 కోట్లు ఆల్రెడీ చెల్లించింది. 29 నెలల్లో మహిళా సంఘాలకు 60,000 కోట్ల రుణాలు ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 8,000 సమైక్య భవనాలకు శంకుస్థాపన కూడా చేసేటువంటి సందర్భం వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మహిళలను ఆదుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది నవ తెలంగాణలో వచ్చినటువంటి ఒక వార్త. దీని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుంటే దీన్ని నేను వేరే పేపర్ను ఒకసారి పోల్చుకుందాం. అసలు మహిళలను ఆర్థికంగా ధనవంతులను చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేంటంటే ఊళ్ళలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ మద్యపాన నిషేధం చేయకుండా మరి ఇంకెంత కాలం గడుపుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము. ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చిండ్రు, ఈరోజు మహిళలకు లోన్లు ఇస్తాను, ఇంకేదో చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఊళ్ళలో మద్యపానం ఎరులై పారుతూ ఉన్నది. మరి దాన్ని కూడా అరికట్టాల్సిన సందర్భం ఉన్నది. పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మద్యాలకు బానిసయ్యే సందర్భం ఉన్నది. మరి వీళ్ళని కోటీశ్వరం చేస్తామంటారు, అక్కడనే మరి బెల్ట్ షాపుల ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులను అంతా గుంజుకుంటా ఉన్నారు. ఇది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి సూటిగా అడుగుతాము. ఇక ఆదాబ్ హైదరాబాద్ పేపర్, తెలంగాణ తెలంగాణకు శక్తి ఆడబిడ్డలే, 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు మహిళలే ఇక్కడ శక్తిగా ఉన్నారు. అయితే వాస్తవానికి మహిళలను మన హిందూ సనాతన ధర్మశాస్త్ర ప్రకారం శక్తిగా వర్ణిస్తాం. కానీ ఆ మహిళలకు మేము బాగు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే ఓ మాట చెప్తాడు. తెలంగాణ శక్తి ఆడబిడ్డలే, 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తాం. మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిన్న చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ మహిళా సంఘాలు తెలంగాణలో ఆర్థిక విప్లవం మొదలైంది. 8,000 మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేస్తాం. మహిళలు ఆదాని అమ్మినాన్ని మించాలనే ఆకాంక్ష. 10,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు మహిళా సంఘాలకే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక మహిళ ప్రయోజకురాలు అయితే ఆ కుటుంబం మొత్తం ప్రయోజకురాలుగా ఉంటుందని చెప్పేసి అందరు భావిస్తూ ఉంటారు. ఏ కుటుంబంలో ఎవరైనా గాడికి తప్పినా కూడా మహిళ వాళ్ళను
సక్రమైన దారిలో పెడుతుందని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి మహిళలకు ఇంకోటి కూడా ఇచ్చిండ్రు. మీరు ఒక ఆమె కూడా ఇచ్చిండ్రు. వాళ్ళకి 2500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు నెలకు. మరి వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఆ బలోపేతం చేయడానికి 2500 ఇస్తామని చెప్పేసి మరి 2500 జాడైతే ఇంతవరకు ఉచిత బస్సు అయితే పెట్టిండ్రు. ఉచిత బస్సు చాలా కుటుంబాలకు ఉపయోగపడుతుంది అన్నది అయితే వాస్తవంగా కనపడతా ఉన్నది. తెలంగాణ మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తులుగా తీర్చిదిద్దన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ భారీ కార్యాచరణ శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారతకు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా ప్రకటించారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు. ఆల్రెడీ 2034 నాటికి ఒక మహిళని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ అల్టిమేటంగా టార్గెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఒకటి చెప్తా ఉన్నారు. ఇక చూడాలి మరి ఏ విధంగా వీళ్ళను ఆదాని అంబానీలకు మించేటువంటి సందర్భంలో 1 కోటి మందిని టార్గెట్ చేసి ఏ విధంగా చేస్తారో చెప్తా ఉన్నారు. అదేంటంటే మండలానికి ఒక వాళ్ళ చేత కార్యక్రమం చేస్తాం. 1000 మెగావాట్లను వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కరెంటును వాళ్ళను యాజమానులుగా తయారు చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ మార్కెట్ మహిళల చేత పెట్టించి వాళ్ళని కోటీశ్వరులను చేస్తాం అని చెప్పేసి చెప్తాం. ఇది కావాలని కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఈరోజు ఎవరు వచ్చినా కూడా మేము కోటీశ్వరులను చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. కానీ ఇక ఇప్పుడు మాత్రం నిజంగా చేస్తారని అయితే అనిపిస్తూ ఉన్నది. అదొకసారి చూద్దాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు, కూల్చింది అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఇక సంక్షేమ జల్లు మొదలైంది. తెలంగాణలో సంక్షేమానికి ఒక జల్లుగా మొదలైంది. వాస్తవానికి ఏంటంటే ఇక ఈ తెలంగాణలో ఇక జూన్ 2వ తారీఖు నుంచి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం, కొత్త పెన్షన్లు కూడా అందిస్తాం. ఇంకా 2వ విడత ఇంద్రమ్మ ఇళ్లను కూడా పంపిణీ చేస్తాం, వాళ్ళ శాంక్షన్ చేస్తాం అని చెప్పేసి చెప్తారు. ఇక 2వ తారీఖు నుంచి 2వ తారీఖు ఎందుకు వాళ్ళు పెట్టుకుంటారంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభవేళ ప్రజలలో పాలన వర్గాల్లో సరికొత్త ఉత్సవం ఉరకలేస్తుంది. జూన్ 2న రాబోతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రేవంత్ సర్కార్ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమానికి ఇక వాళ్ళకు స్టార్ట్ అవుతుందట. ఎన్నికల నాడు ఇచ్చిన కీలక హామీలను నెరవేరుస్తూ పేదరికంపై సమరానికి ప్రజా సంక్షేమ పరమావధిగా సరికొత్త పథకాలకు జూన్ 2న అంతరార్పణ చేస్తానని చెప్పేసి ఒక వార్త చెప్తాను. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు 5 లక్షల బీమా ఇస్తాడు. ఆల్రెడీ ఎల్ఐసి వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు. ఇక తెల్ల రేషన్ కార్డు మన కాడ చూసుకుంటే మరి ఎంతమందికి ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డులు ఇస్తే కొద్దిమంది తింటారు, కొద్దిమంది దళారులకు అమ్ముకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓట్ల కోసం చేస్తారు కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 5 లక్షల బీమా చేస్తామని చెప్పేసి ఎల్ఐసితో జూన్ 2న అధికారిక ఒప్పందం కూడా కుదుర్చుకుంటాం. 2 లక్షల మందికి కొత్త సామాజిక భద్రత పింఛన్లను ఇస్తాం. ఇంద్రమ్మ ఇల్లు 2వ దశకు నిధులు విడుదల చేస్తాం. ఉద్యోగుల పెన్షన్లకు హెల్త్ కార్డులు ఇస్తాం. విదేశీ ఉపాధి కోసం యువతకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తామని చెప్పేసి చెప్తాము. అన్నిటికీ జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళకు అల్టిమేటం అయితే పెట్టుకున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ వస్తాయని ఆశించిండ్రు, కానీ రాలే. వీళ్ళు ఒక సిటీ అట్మాస్ఫియర్లో మాత్రం డబుల్ బెడ్రూమ్లు కట్టిరు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం చూస్తా ఉన్నాం. కొద్దిమంది ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసి కిరాయికి ఇచ్చి వాళ్ళు వేరే కాడ ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళు పనికి దూరంగా వాళ్ళను ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉపాధి అవకాశాలు రావడం కోసం అక్కడ మళ్ళీ దాని కిరాయిలకు ఇచ్చి వేరే కాడ ఉండి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇక 2వ తారీఖు మొత్తం చేస్తామంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు, కూల్చేసిర్రు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు ఇందిరమ్మ గుళ్ళు ఇవ్వలేదు. ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టయితే మేము రాజకీయాలకి శాశ్వతంగా దూరం ఉంటామని చెప్పేసి అంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, విలేజ్లో ఇవ్వకపోతే మీరు రాజీనామా చేస్తారా అని చెప్పేసి అంటారు. అంటే మీరు సిటీలు ఇవ్వలేకపోయి విలేజ్లో ఇచ్చినాం, ఇంతకుముందు మీరు అక్కడ ఇవ్వలేకపోతే మేము ఇక్కడ ఇచ్చినాం అని చెప్పేసి ఒకరినొకరిని అయితే వేసుకుంటారు. నాయన ఆడ ఊళ్ళల్లో రైతులు ఒడ్లు కనరు అని చెప్పేసి ఎంత ఇబ్బందులు పడతారో చూస్తాను. కానీ మీరు అది ఇది అది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టినవి కూడా 70,000 ఉన్నాయి హైదరాబాద్లో. 70,000 పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తలేదు. మరి వాళ్ళు కట్టింది మేమెందుకు ఇవ్వాలనుకుంటానరా ఏందో అయితే అర్థం కాని సందర్భం అయితే
ఇక్కడ కనపడతా ఉన్నది. కేసీఆర్ హయాంలో 24 గంటల్లో నీళ్ళు ఇచ్చినాం, 2022లో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని చెప్పేసి కేటీఆర్ ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడని చెప్పేసి అదొక వార్త. శాశ్వత పరిష్కారం అంతర్రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు చెక్కు పెడతామని చెప్పేసి ఈ వార్తలు అయితే ఇస్తాను. వాస్తవానికి 2వ తారీఖు అల్టిమేటంగా ఈ తెలంగాణ సంక్షేమ పథకాలన్నీ అందిస్తామని చెప్పేసి ఇంకోటి చెప్తాను. ఇంకోటి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తం నిధులు విడుదల చేసింది. 9,900 కోట్లు ఇక 16వ వార్షిక ఆధారంగా విడుదల చేసింది. అది ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి అంత 80% డైరెక్ట్ ఆ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఖాతాలకు వచ్చే విధంగా, ఓ 10% ఏమో జిల్లా పరిషత్కు, ఓ 10% ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి తర్వాత ఈ ప్రజలకు అందే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటారు. ఇది 5 సంవత్సరాల కాలానికి ఒకటేసారి నిధులు కేటాయించమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆర్భాటాలు, వాళ్ళ మహిళను బాగా చేస్తామని వాళ్ళు, మీరు ఏం చేయలేరు నాయన అని వీళ్ళు, వీళ్ళైతే నడుస్తూ ఉన్నది. మరి ఈ ప్రపంచాన్ని, భారతదేశాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉద్యమంలాగా ఏర్పడ్డది. దానిపైన విచారణ చేయాలని చెప్పేసి, అంతగా భావోద్వేగానికి గురి కావద్దని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విషయాన్ని అయితే ఒకసారి లేవనెత్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు పేపర్లో నానా రకాల వార్తలు మనం చూస్తూ ఉన్నాం.